ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన తాజా వార్త. బయటపడ్డ ఎన్నికల గోల్మాల్. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రద్దు. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ జరిగిన రాష్ట్ర శాసనసభ అసెంబ్లీ ఎన్నికలు కానీ లోక్సభ ఎన్నికలు కానీ రసవత్తరంగా జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో 117 సీట్లకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 సీట్లకు ఎన్నికలు నిర్వహించగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం రాజకీయ నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది, ప్రభుత్వాన్ని మళ్ళీ రద్దు చేసి కొత్త ప్రభుత్వాన్ని నియమించాలని ఆరోపిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా నిరసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రజాప్రభుత్వం ఏర్పడిందని కాంగ్రెస్ ఎద్దేవా చేస్తుంది. ఇది ఇలా ఉండగా మరి ఈ ఎన్నికలు మాత్రం పారదర్శకంగానే జరిగాయని ఎలక్షన్ కమిషన్ పేర్కొనడం అయితే జరిగింది. ఎలక్షన్ కమిషన్ తన తీరును వెల్లడించడం జరిగింది. అయితే రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం తీవ్రంగా వేడెక్కడమైనది జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తుంది. రాష్ట్ర డిప్యూటీ సీఎం రేవంత్ రెడ్డి కానీ, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కానీ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కానీ అతి త్వరలో పంపిణీ కార్యక్రమం చేస్తామని కూడా బట్టబయలు చేయడం జరిగింది. అయితే రాష్ట్రంలో రాజకీయం యొక్క అవరోధాలు ఏ విధంగా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో